ఇచ్చినాం అనుకో ఒక మాట చాలా ఇండలు ఏం గొడవలు అయ్యి ఏం జరిగింది మనకు తెలుస్తుందా? హాయ్ హలో ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ మీకు గుర్తుందా ఈ డోర్? సో ఈ డోర్ కింద ఈ డోర్ దగ్గర అండ్ నిన్న జరిగిన మిరాకిల్ ఏంటి అని తెలుసుకునేదానికి ఈరోజు నైట్ వర్షన్లో సోలోగా వీడియో చేయబోతున్నాను. అండ్ చాలాసేపటి నుంచి ఉన్నాను, ఇప్పుడు 12 అయింది. సో నైట్ వర్షన్లో షూట్ చేస్తాను. ఇక్కడ అది ఎలా ఏమైంది అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ ఉంది, చూడండి. నేను మామూలుగా ఒక పార్ట్ చేసేదానికి కొంచెం ఆలోచించి క్లారిఫై చేసుకొని చేస్తాను. అలాంటిది సెకండ్ పార్ట్, అది నైట్ వర్షన్ తీసుకుని, అంటే నైట్ వర్షన్లో మన కంటికి ఏం కనపడదు, చీకటిగా ఉంటుంది. కానీ కెమెరాలో ఏదైనా విజువల్ ఉంటే అది కనపడుతుంది. సో సోలోగా చేయబోతున్నాను. అండ్ చూద్దాం, ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయొద్దు. అండ్ ఇంకేముందబ్బా, నేను కూడా ఒక్కనే ఉన్నాను కాబట్టి కొంచెం ఇలాగుంది పొజిషను. నైట్ విజన్ ఆన్ చేసుకొని తర్వాత వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, నైట్ వర్షన్ అయితే ఆన్ అయింది. ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. హాయ్, వెల్కమ్ టు ఒంటరి విహారీ నైట్ వర్షన్ క్రైమ్ హోమ్. సో ఇప్పుడు ఈ హోమ్లో నేను ఈ కెమెరా ఫిట్ చేస్తుంటే ఒక రకమైన చప్పుళ్ళు వచ్చాయి. అండ్ నా ఫేస్ పైన మీకు చెమటలు కనిపిస్తూ ఉంటాయి. ఈ చెమటలు ఎందుకు వస్తాయి ఏంటి అనేది మీకు వీడియో చివరిలో చెప్తాను. అండ్ హౌస్ అయితే ఇలా ఉంది. మనం ఇప్పుడు హౌస్లోకి వెళ్తున్నాము. లోపల మొత్తం హౌస్ చూసుకొని ఆ తర్వాత ఈ కెమెరాని ఒక చోట ఫిట్ చేసి ఇక్కడ 2-3 గంటలు కావాలంటే వెయిట్ చేసి, ఇప్పుడు 12 అయింది కదా, రాత్రి 3 గంటల వరకైనా ఉంటాను. ఏదైనా ముఖ్యమైన సన్నివేశాలు ఉంటే మాత్రమే పెడతాను. సో ఇంత కష్టపడి చేస్తున్న ఈ వీడియోని సో ప్లీజ్ ఇంత కష్టపడి చేస్తున్న ఈ వీడియోని మాత్రం ప్లీజ్ ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఏదైనా అనిపిస్తే ప్లీజ్, నాకు ఇప్పుడు ఈ చీకట్లో ఏం అర్థం కాదు కాబట్టి మీరు కామెంట్ చేస్తే నాకు కూడా అది కొన్ని తెలుస్తాయి. సో లాస్ట్ టైం ఈ డోర్ అనేది ఒక మిరాకిల్ అయింది. నేను ఎప్పుడు కనలేదు, వినలేదు, ఎరగలేదు. ఇలాంటిది అయింది అనమాట ఇది. సో ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఇలాగే, అంటే ఈ స్టీల్ డోర్స్ క్లోజ్ ఉన్నాయి, ఈ చెక్క డోర్లు ఓపెన్లో ఉన్నవి. నేనే ఓపెన్ చేసా, చూద్దాం ఏమైనా క్లోజ్ అవుతుందా. అండ్ ఆ లోపు ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు. అండ్ ఇక్కడ నా చుట్టూ చీకటి ఉంది.
నాకు ఎలా వెళ్తున్నానో అర్థం కావట్లేదు. అండ్ ఈ క్యాలెండర్స్ సౌండ్ వస్తుంది. ఈ క్యాలెండర్స్ సౌండ్ వస్తుంది కానీ నైట్ వర్షన్ ఆన్లో ఉండాలంటే నేను లైట్ వేయకూడదు. చూద్దాం. రిలాక్స్. చెప్పులు అయితే సేమ్. డోర్ ఇలా చెమటలు చంపేస్తున్నాయి. హలో, నా పక్కన కానీ నా దగ్గరలో ఎవరన్నా ఉన్నారా? లాస్ట్ టైం సౌండ్స్ వచ్చాయి కదా, గంటల సౌండ్ అలాగే వస్తుంది. చూద్దామండి. ఈ గదిలో ఉన్నప్పుడే వచ్చింది గంటల సౌండ్. ఇక్కడ లైట్ వేసుకోకుంటే దేవుని ఫోటోలు చాలా ఉన్నాయి కింద, భయం వస్తుంది తొక్కుతానేమో అని. నీకు ఆ డోర్ దగ్గర ఒక వైట్ కనపడుతుందా? నాకు కనపడుతుంది. ఇల్లు చాలా భయంకరంగా ఉంది. రిలాక్స్. ఇక్కడ గంట ఇక్కడ గంటలు ఉండాలి కదా. దేవుని పటంలో పార్ట్ 1లో ఇక్కడ గంట ఉండాలి. కింద పడ్డాయి. సో ఈ కెమెరా ఎందుకు హ్యాంగ్ అవుతుంది, దేనివల్ల అనేది అర్థం కావట్లేదు. ఆ గదిలోకి వెళ్దాం. చెప్పుళ్ళు అయితే బాగానే ఉంటాయి. ఎవరో లాగారు. హలో,
అండ్ నా కాలు కింద అక్కడక్కడ ఏదో తొక్కి మీకు శబ్దాలు వస్తుంటాయి, వాటిని మీరేం పట్టించుకోవద్దు. ఇవి ఆపుకున్నారు. రిలాక్స్. వస్తున్నట్టు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఈ నైట్ వర్షన్ వర్షన్లో గాజుల శబ్దాలు. ఈ నైట్ వర్షన్లో మన వాయిస్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదు, సరిగ్గా రికార్డ్ అవ్వవు. మీరు అది కూడా నోట్ చేయాలి అధ్యక్ష. అక్కడి నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి, ఎదురుగా ఏదో సౌండ్స్ వస్తున్నాయి. చాలా ఓపికగా ఉండాలి. ఎప్పుడు ఏమైనా రావచ్చు, ఏమైనా కావచ్చు. బూజు పట్టిందా? ఎవరు ఎప్పుడు? హలో, ఎవరైనా ఉన్నారా? ఇలా నైట్ వర్షన్ కెమెరా కూడా హ్యాంగ్ అవుతుంది ఇప్పుడు. ఎవరైనా ఉన్నారా? సో ఎందుకో కెమెరా కూడా హ్యాంగ్ అవుతుంది. ఇప్పటికి 2-3 టైమ్స్ అయింది. కెమెరా ప్రాబ్లమా? ఇప్పుడే మార్చారన్నమా, బడ్జెట్ నిండుగా ఉంది, కొంచెం కొద్ది రోజులు రా చూద్దాం. పని ఏదో ఒక దవయాన్ని క్యాప్చర్ చేసి సూపర్ హిట్ వీడియో అయితే అప్పుడు చూద్దాం. ఏంటి చెక్క? ఇదేంటి? ఈ డోర్ ఒకటి ప్లీజ్ ఓపెన్ చేయండి దయ్యాలారా డోర్లు. నా చేత్తోనే తీస్తున్నా, మళ్ళీ ఏమన్నా అది ఎవరో తీశారని ఫీల్ అవ్వద్దు. ఇది నా చేత్తోనే దొబ్బాను. ఎడుకొచ్చి కదయా. ఓ చిన్న మెసేజ్. సో గైస్, ఇలా ఎంతసేపు అయినా
ఇలాగే ఉంటుంది అండ్ నాకు చెమటలు పడుతూనే ఉంటాయి. సో నైట్ వర్షన్ ఉండేది మనం ఒక చోట పెట్టి ఫిక్స్ చేసి ఒక 1 hour వెయిట్ చేద్దాం. లోపల ఏమైనా గడబడి జరుగుతాయా, డోర్లు మళ్ళీ ఎలా క్లోజ్ అవుతున్నాయి, ఎవరు చేస్తున్నాయి అనేది దీంట్లో ఈ బుజ్జి చిట్టి కెమెరా మనకు తేల్చి చెప్తుంది. ఓకేనా? చాలాసేపు ఆ గదికి ఫోకస్ పెట్టిన తర్వాత నాకు ఇంకా బోర్ కొట్టి అవతల ఏదో లైట్గా అంటే ఇప్పుడు ఎలకలు, పందులు, కొక్కులు ఆ సౌండ్స్ వస్తాయి కదా, అలా వస్తే అక్కడికి వెళ్దామని వెళ్ళాను. రాత్రి 1 గంట నుంచి 3 గంటల వరకు అంటే దాదాపు 2 గంటలు 2 గంటల 15 నిమిషాల వరకు ఆ పక్కకు ఈ పక్కకు తిరిగి కెమెరాను అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్కు చివరగా నాకు అద్భుతం, మహా అద్భుతం అనిపించే, అది మామూలుగా మీకు పొగలాగా లేస్తుంటుంది కదా, దాన్ని ఏమంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా గాలికి ఆ కెమెరాకి దగ్గర ఉన్న ఏదైనా సెన్సార్ వల్ల దుమ్ము లేస్తూ ఉండొచ్చు, కానీ ఈ సీన్ని జూమ్ చేసి మరీ పెడతాను చూడండి. ఇప్పుడు మీరు నార్మల్గా చూడొచ్చు, నార్మల్గా కూడా పెడుతున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటివి కొన్ని నేనే నమ్మలేను, మీరు ఎట్లా నమ్ముతారు, అందుకని క్లియర్గా జూమ్ అండ్ అన్జూమ్లో కూడా పెట్టాను. అండ్ చాలామంది అన్న ఎందుకన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టావు అంటారేమో. తమ్ముడు, ఆ నైట్ వర్షన్ కెమెరా అనేది మనం దాని పక్క నుండి మాట్లాడితే రికార్డ్ అవుతుంది, కానీ ఎక్కడి నుంచి అయితే రికార్డ్ కాదు. అందుకని అక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాల్సి వచ్చింది. సో ఏమనుకోవద్దు, ఇంకా తప్పదు నైట్ వర్షన్ కెమెరా యూజ్ చేసినప్పుడు అప్పుడప్పుడు. మీరు వీడియోని బాగా అబ్జర్వ్ చేసి చూస్తే తెలుస్తుంది. ఒక నిమిషం. వీడియోని స్కిప్ చేయకుండా చూసింటే మీకు ఇక్కడ జరిగిన ఈ డోర్ నేను పెట్టిపోయినప్పుడు డోర్ ఓపెన్లో ఉంది, ఇప్పుడు క్లోజ్లో ఉంది. ఓపెన్ చేద్దామా? ఎవరూ లేరు.
ఇలా క్లోజ్ అయింది, అది మిరాకిల్. Nobody here. ఇప్పుడు టైము తెల్లవారుజాము 4 అవుతుంది. ఇంకా పబ్లిక్ కూడా తిరుగుతున్నారు, మీకు ఆ సౌండ్స్ వినిపిస్తుంటాయి. నేను దాదాపు 3-4 గంటలు అయితే ఇక్కడే ఉన్నాను. ఈ 3-4 గంటలు మీకైతే వీడియో పెట్టాను, మీరు ఎలాగో చూడరు. ఇంపార్టెంట్ సీన్స్ ఏమైనా ఉంటే అవి పెడతాను. సో ఇంకొకటి వీళ్ళకి కూడా చెప్తాం, సారీ అండి, ఎప్పుడు గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళేవాడిని, తెల్లవారిపోయింది. మీ నిద్ర ఏమైనా మీ ఎలాగో పడుకోరు కదా, ఇంకా డే టైంలో పడుకుంటారు. హాయిగా పడుకోండి. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ స్లీప్. మంచిగా ఉండండి. ఇక్కడ ఏదైనా ఆత్మ ఉంటే, నేను ఎవరి మీద కసి మీద రాలేదు, మీతో ఇష్టం కోసం వచ్చాను. అండ్ ఈ డోర్ ఓపెన్లోనే ఉంది కదా, మళ్ళీ క్లోజ్ అయిందా? ఏందిరా స్వామి ఈ డోర్లో? సో ఓకే గైస్, సో మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి ఇక్కడ ఉండకూడదు, 4 అవుతుంది.